ఓం శ్రీమాత్రే నమః. నేను మీ రాజ్యలక్ష్మి. ఈరోజు కార్తీక మాసము 27వ రోజు. ఈరోజు పారాయణ చేయవలసింది కార్తీక పురాణము 27వ అధ్యాయము. ఈ అధ్యాయంలో దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించిన కథ గురించి తెలుసుకుందాము. మరల అత్రి మహాముని అగస్త్యునికి ఇట్లు వివరించెను. కుంభసంభవ, ఆ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకను ఇట్లు చెప్పెను. ఓ దుర్వాసముని, నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారములెత్తుట కష్టము కాదు. నీవు తపస్యాలివి, నీ మాటలకు విలువ ఇవ్వవలను. కాన అందులకు నేను అంగీకరించితిని. బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు. ఇటు భక్తులను కాపాడుట, అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము. నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృత్తుడై ప్రాయోపవేశమునర్ప నెంచినాడు. ఆ కారణము వలన విష్ణుచక్రము నిన్ను బాధింపబూనెను. ప్రజారక్షణే రాజధర్మముగాన ప్రజాపీడనము కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులగు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపి అయిన మరొక విప్రుడే దండించవలెను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడు దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు. విప్రుని హింసింప చేయువాడును బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని సిగబట్టి లాగిన వాడును, కాలితో తన్నిన వాడును, విప్రద్రవ్యమును హరించువాడును, బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమిన వాడును, విప్ర పరిత్యాగమనురించిన వాడును బ్రహ్మ హంతకులే అగుదురు. కాన ఓ దుర్వాస మహర్షి, అంబరీషుడు నీ గురించి తపస్శాలియు విప్రోత్తముడు అగు దుర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటం పొందుచున్నాడు. అయ్యో, నేను బ్రాహ్మణ హంతకుడునైతినే అని పరితాపము పొందుచున్నాడు. కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడకేగము. అందువలన మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దుర్వాసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపెను. కార్తీక మాసము 27వ రోజు కార్తీక పురాణ పారాయణము ఇంతటితో సమాప్తము అయినది. అంత గొప్ప తపస్శాలి అయిన దుర్వాస మహాముని అంబరీషుని తప్పు ఏమీ లేకపోయినా గర్వముతో విచక్షణారహితంగా అంబరీషుని శపించారు. అంబరీషుడు విష్ణువు యొక్క మహాభక్తుడగుట వలన దుర్వాసుడు ఇచ్చిన శాపములన్నీ ఆ శ్రీమన్నారాయణుడే స్వీకరించాడు. శ్రీమన్నారాయణుడు తన భక్తులకు ఎటువంటి ఆపదలు కష్టములు కలుగునీయుడు. కావున ప్రతి ఒక్కరూ భగవంతుని భక్తితో ఆరాధించండి. భగవంతుని యందు మనం పెంచుకున్న భక్తి మాత్రమే మనకు వచ్చిన సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపించగలుగుతాయి. కావున ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవండి. సదా దైవనామ స్మరణ చేయండి. ఆ భగవంతుని యొక్క కృపకు పాత్రులవ్వండి. భక్తికి మించిన ఆయుధము మరొకటి లేదు. చిత్తశుద్ధితో ప్రార్థించిన ఎడల భగవంతుడు మనకు ఎటువంటి సమస్యలు రానియ్యరు. ఒకవేళ సమస్యలు వచ్చినా వాటిని ఎదుర్కొనే మనోధైర్యాన్ని మనకు అందిస్తారు. కావున ప్రతి ఒక్కరూ దైవనామ స్మరణ చేయండి. సదా సంతోషంగా ఉండండి. గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద. హరినామమే కడు ఆనందకరము.